హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే సొరకాయ కర్రీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే సొరకాయని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే పెట్టుకోండి. దానిలో అయితే ఇప్పుడు 2 స్పూన్ల నూనె పోసుకోండి. నేనైతే కుక్కర్ పెట్టుకున్నాండి, కుక్కర్లో త్వరగా అవుతుందని. నూనె అయితే హీట్ అయింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకున్నాము. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టండి. విజిల్ పెట్టొద్దు, నార్మల్గా పెట్టండి. ఇప్పుడు దీనికి ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకోండి, విజిల్ పెట్టకుండా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకోండి, మీ కారానికి తగ్గట్టు. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇందులోనే కూరకు సరిపడా సాల్ట్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఈ మాదిరిగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, సొరకాయల నుండి అయితే వాటర్ వెళ్తుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోండి. ఈ సొరకాయని అయితే బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, సొరకాయ అయితే సగం మగ్గిపోయింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇలా 70% ఉడికినాకనే కారం వేసుకోవాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ కర్రీ అయితే. ఈ కారాన్ని అంతా సొరకాయలో కలిపేటట్టుగా బాగా కలుపుకోండి. చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, సొరకాయల నుండి వచ్చే వాటరే సరిపోతుంది. మరో 5 మినిట్స్ మూత పెట్టుకోండి. చూడండి, సొరకాయల నుండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో. నేను ఎంచుకున్న సొరకాయ అయితే చాలా లేతగా ఉందండి. చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అనేది బయటికి వస్తే సొరకాయ అనేది బాగుంది అన్నట్టు అండి. కొన్ని సొరకాయలకు అసలు ఇలా వాటర్ అనేది ఊరదు. మరొక 2 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, కూర అయితే మగ్గిపోయింది మొత్తము. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, సొరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్. సొరకాయ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.